నమస్తే, వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. పిఠాపురం కాకినాడ జిల్లా చందుర్తి నివాసి యనమల గోవిందు సోమవారం పిఠాపురం పీజీఆర్ కార్యాలయంలో నిలిపివేసిన ఎన్టీఆర్ భరోసా వృద్ధాప్యం పెన్షన్ పునరుద్ధరించండి మహాప్రభు అంటూ పాడ చైర్మన్ కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా చందుర్తి గ్రామానికి చెందిన యనమల గోవిందు వృద్ధుడు నేటి ధరణి న్యూస్ వార్తా ఛానల్ తో తన కష్టాన్ని ఇలా పంచుకున్నారు. చూడండి, గత వైసీపీ ప్రభుత్వంలో 3 నెలల వృద్ధాప్యం పెన్షన్ వాలంటీర్లు అందించి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎటువంటి వృద్ధాప్యం పెన్షన్ తీసుకోలేదని యనమల గోవిందు వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై కాకినాడ జిల్లా కలెక్టర్ అర్హుడైన యనమల గోవిందుకి ఎన్టీఆర్ భరోసా వృద్ధాప్యం పెన్షన్ కల్పిస్తారని నేటి ధరణి న్యూస్ వార్తా ఛానల్ ద్వారా చందుర్తి గ్రామానికి చెందిన యనమల గోవిందు కలెక్టర్ వారిని వేడుకుంటున్నారు. నేటి ధరణి న్యూస్ వాస్తవాలకు ప్రతిరూపం పిఠాపురం పాడ ఆఫీసు. ఏమండి, మీది ఏ ఊరండి? చందుర్తి. మాది చందుర్తి గ్రామం. 22వ తారీఖు యనమల గోవిందు నా పేరు. చందుర్తి గొల్లపూలు మండలం. అయితే 22లోనే నాకు పెన్షన్ వచ్చింది. పెన్షన్ వచ్చిందని ఎవరో చెప్పలేదు నాకు. ఇప్పటికి చెప్పకుండా దాన్ని ఏం చేశారంటే 3 నెలలు ఉండొచ్చి క్యాన్సిల్ చేసేసారు. ఏమంటే మీ పెన్షన్ మీకు ఇంటికి తెచ్చేవలేదా? లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో వచ్చిందండి మీకు? వైసీపీ ప్రభుత్వంలో వచ్చిందండి. నాకేం చెప్పలేదని మొత్తం నా తోడు పెట్టినోడు 16 మంది పెట్టారు. వాళ్ళు అందరికి ఇచ్చేసారు, నాకు ఇవ్వలేదు. ఏటి ఇచ్చం లేదని అడిగితే ఇంకా రాలేదని జరుపుకొచ్చారు. ఆ పెన్షన్ ఏ విధమైన ఇది లేకుండా మళ్ళీ వెనక్కి తిరిగి కట్టేసారట. 3 నెలలు దగ్గర ఉంచుకుండి పంచాయతీ సెక్రటరీ చేత కట్టించేసారు. మరి రాజకీయ నాయకులు చేయించారో మరి ఎవరు చేయించారో అన్నది తెలియదు. ఇప్పటికి నాకు అప్పుడు పెట్టి ఇప్పటికి పెన్షన్ రాలేదు. తర్వాత నాకు ఆరోగ్యం బాగలేదు. చిన్నమాడండి, ప్రభుత్వం పేదలకు వృద్ధులకు అర్హులందరికీ వృద్ధాప్య పెన్షన్ అమలుపరుస్తుంది. ఏ ప్రభుత్వం అంటే అవ్వచ్చండి, జగన్ ప్రభుత్వం అవ్వచ్చు, ఇక్కడ కూటమి ప్రభుత్వం అవ్వచ్చు. కానీ అధికారులు మరి ఇది ఇలా చేయడం, శాంక్షన్ అయిన పెన్షన్ని అందివ్వకపోవడం, అర్హుడికి ఇలా ఇబ్బంది పెట్టడం మరి రాజకీయ నాయకుల కంటే చెల్లింది, కానీ అధికారులకి ఇది చెల్లలేదు కదా. ఇది ప్రభుత్వం ఆదేశాలకు విరుద్ధంగా అధికారులు చందుర్తిలో వ్యవహరిస్తున్నారని ఇక్కడ యనమల గోవిందు వివరిస్తున్నాడు. అదే నేను ఎలాగ అనారోగ్యంతో ఉన్నాను. ఇప్పటికి ఇంకా నాకు ఇవ్వలేదు. నా పెన్షన్ నాకు ఇప్పించమని నేను కోరుతున్నా. నాకు టైం దగ్గర అయిపోయింది. ఇంకా ఎన్నాళ్ళు బతుకుతుందో నాకే తెలియదు. మరి ఇది మీరు ఏం చేస్తారో చేయండి సార్. ఎండి వాళ్ళు అందరూ ఏకమై మరి ఎందుకు ఆపారు ఆ కారణం కూడా చెప్తాం లేదండి. ఎందుకు ఆపారని ఎన్ని చుట్లు తిరిగా 3 చుట్లు కలెక్టర్ ఆఫీసులు ఇచ్చాను, ఇక్కడికి వచ్చి 3 చుట్లు ఇచ్చానండి. ఇప్పుడు దాకా ఎవరు తిరగేయలేదు. ఇప్పుడు గట్టిగా తిరగేసి ఇప్పుడు చూసారండి. చూసి తప్పే పెట్టేయడం అని చెప్తున్నారండి. మరి లెటర్ రాస్తానంటున్నారు. మరి రాస్తారో ఏం చేస్తారో మరి చేయండి. చూడండి, దీనిపై కాకినాడ జిల్లా కలెక్టర్ గారు స్పందించాలని నేటి ధరణి న్యూస్ కోరుతుంది. ఏమంటే 70 సంవత్సరాల వృద్ధుడు గొల్లపురం మండలం చిన్నజగ్గంపేట గొల్లపురం మండలం చందుర్తి యనమల గోవింద్ అని అతను ఈ గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన పెన్షను మరి ఎంచేత గల్లంత అయిపోయిందో ఇతనికి పెన్షన్ అందకపోవడం అనేక ఇబ్బందులు పడుతున్నాడండి పెన్షన్ లేకపోయిన కారణంగా. దీనిపై కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ శైలి గారు ఈయనకి యనమల గోవింద్కి పెన్షన్ అందేలా ఎటువంటి చర్యలు చేపడతారో మరి ఇతను ఆశిస్తున్నాడు. వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ పిఠాపురం.